శ్రీమాత్రే నమః. తిరుమలలో ఏ సేవ చేసుకోవాలి అన్నా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏ సేవలో అయినా సరే మనం కూడా పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారికి అభిషేకంలో పాల్గొనాలి అంటే స్వామివారికి చేసే అభిషేకంలో ఎన్నో రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. రోజుల ముందేంటి, కనీసం ఒక 5-6 సంవత్సరాల ముందు నుంచే దరఖాస్తు చేసుకుంటారు. చేసుకున్న ఆ సేవ దొరకటం చాలా అదృష్టం. అందరికీ దొరకదు. ఈ మధ్య కాలంలో కొన్ని అప్పటికప్పుడు లాటరీ వేస్తున్నారు. లాటరీ వేస్తున్నప్పుడు కొన్ని సేవలు తగులుతాయి, అలాగే అభిషేకం కూడా తగులుతూ ఉంటుంది. అప్పుడు స్వామివారిని చూసే అదృష్టం వస్తుంది. కానీ మా జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, మేము ఎప్పుడు ఆ శుక్రవారం సేవకి వెళ్ళే అవకాశం వస్తుందని కానీ, అదృష్టం వస్తుందని కానీ మేము అనుకోలేదు. మేము ఏమాత్రము దరఖాస్తు చేసుకోకపోయినా స్వామివారి అనుగ్రహం మా మీద ఉందేమో, స్వామివారిని అభిషేకం చేసే సమయంలో 1 గంటన్నర సేపు దర్శించుకునే భాగ్యం మాకు దొరికింది. అసలు స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు స్వామివారి రూపం చూడ్డానికి 2 కళ్ళు సరిపో. భగవంతుడి 2 కళ్ళు మాత్రమే ఎందుకు ఇచ్చాడా అని అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే. గర్భాలయంలో కూర్చుంటాం కదా, ఆ గర్భాలయం ముందు దాదాపుగా 1 గంటన్నర సేపు కూర్చోవడం అంటే ఎంత భాగ్యం చెప్పండి. ఒక 2 నిమిషాలు చూడడానికి కూడా అసలు అవకాశం ఉండదు. అలాంటిది గంటన్నర సేపు కూర్చునే అవకాశం వచ్చింది. నేను ఎప్పటికీ అసలు ఆ విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేనమాట. నా జీవితంలో మాకు దొరికిన ఒక అదృష్టం అనే చెప్పాలి. సరే, ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఆ స్వామివారిని చాలా సమీపం నుంచి చూసుకునే అదృష్టం కూడా వస్తుంది. చాలా సమీపం అనమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే అభిషేకం చేస్తారు కదా, నిజ నేత్ర దర్శనం అనమాట. ఆ నేత్ర దర్శనము, నిజపాద దర్శనము, అసలు ఆ నిజ రూపం కనిపిస్తుంది. జన్మ జన్మలకి ఎన్ని తపస్సులు చేసుకుంటేనో అంతటి అదృష్టం లభిస్తుందేమో అని అనిపిస్తుంది. అసలు ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే మరిచిపోలేం. అందులోనూ ఆ నిజ రూప దర్శనాన్ని అత్యంత సమీపంగా చూస్తే అప్పుడు అనిపిస్తుంది, స్వామి ప్రతిరోజు ఇలాగే దర్శనం ఇవ్వచ్చు కదా, నీ రూపాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుంది, అందరికీ ఇలాంటి అదృష్టాన్ని ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. అసలు నిజ రూప దర్శనం చూస్తే ఒక అందం స్వామివారిది, అన్ని ఆభరణాలు వేసి అలంకరణ చేసి ఆ నామము అది పెట్టినప్పుడు ఒక అందం. ఎలా చూసినా స్వామివారు అత్యంత మనోహరంగానే ఉంటారు. కానీ స్వామివారిని చూసినప్పుడు కొంతమందికి అనిపిస్తుంది కదా, కొంతమందికి ఏంటి, అందరికీ అనిపిస్తుంది ఏమనంటే, ఆ నామం పెద్దది పెట్టేశారయ్యా, నీ నేత్ర దర్శనం చేసుకోలేకపోతున్నాము, నీ నేత్ర సౌందర్యాన్ని మేము చూడలేకపోతున్నాము అని అనిపిస్తుంది కదా. అచ్చం ఇలాగే కొంతమంది భక్తులు కనిపించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉత్తరాలు రాసేవారనమాట. అప్పట్లో అంటే పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కాలంలో ఎక్కువ మంది ఈ విషయానికే ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. సరే, ఇలా ఎప్పుడు ఉత్తరాలు వస్తుంటే 1981లో అనమాట ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ ఉన్న జియర్లని, మీరాసీదారులని, అర్చకులని అందరినీ అడిగారనమాట. అసలు ఇంత పెద్దగా వెడల్పుగా నామం ఎప్పటి నుంచి పెడుతున్నారు? అలాగే పివిఆర్కే ప్రసాద్ గారికి కొంతమంది పాత పెయింటింగ్స్, పాత ఫోటోలు పంపించి, ఇదివరకు ఇంత పెద్ద నామం ఏం లేదు, చాలా సన్నగానే ఉండేది, కానీ ఇంత పెద్ద నామం పెట్టడం వల్ల స్వామివారి నేత్రాలని మేము కూడా దర్శించుకోలేకపోతున్నాము, అందరికీ వీలుగా అందరూ చూసేటట్టుంటే బాగుంటుంది కదా, పోనీ ఆ నామాన్ని కొంచెం సైజ్ తగ్గించండి, అప్పుడేమో నేత్రాలు బాగా మాకు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి అందరూ అడుగుతుంటే పివిఆర్కే ప్రసాద్ గారికి కూడా అనిపించింది నిజమే కదా అని. ఆ పాత పెయింటింగ్స్ చూసినప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారికి కూడా అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పెడుతున్నట్టు అంత లావుగా నామం లేదు, సన్నగా ఉన్నాయి. కొన్ని పెయింటింగ్స్ లోనేమో స్వామివారి నేత్రాలు పూర్తిగా కనిపించాయి, కొన్ని ఏమో కాస్త సగం వరకే కనిపించేటట్టు పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉంది అందరినీ అడిగితే అసలు ఎప్పుడు ఇంత పెద్ద నామం పెట్టే ఆనవాయితీ వచ్చింది అనేది మాకు అసలు తెలియదండి అని వాళ్ళు చెప్పేశారు. ఇంకా ఆలోచించడం మొదలు పెట్టారనమాట. ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఎలా, అందరూ అడుగుతున్నారు, స్వామివారి నేత్రాలను దర్శించుకోవాలి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి అక్కడ జిఆర్ గారిని అందరినీ అడిగారనమాట. ఏమనంటే, ఇప్పుడు ఈ నామాన్ని కొంచెం సైజ్ తగ్గించినట్లయితే కొంచెం సమయం కూడా మనకేమో కలిసి వస్తుంది కదా, అప్పుడు ఇంకొంతమంది దర్శనం చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా అని చెప్పంటే అక్కడ జిఆర్లు వాళ్ళందరూ అంటారు, సరే అయితే మీ ఇష్టం అంటారు.
అయితే అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చెప్తారు అంటే అర్చకులకి, ఈసారి అభిషేకం అయిన తర్వాత ఆ నామాన్ని తగ్గించండి అని చెప్తారు. కానీ లోపల మాత్రం భయం వేస్తుందనమాట. అసలు అలాంటి ఎప్పటి నుంచో వస్తున్న ఆ సాంప్రదాయం ఎప్పుడు మొదలైందో తెలియని ఆ సాంప్రదాయాన్ని మార్చటంలో ఎందుకో ఈయనకి కూడా కాస్త భయం అనిపించింది. సరే, ఈ చెప్పేసిన తర్వాత అర్చకులకి ఏమైంది అంటే, ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన రూమ్ లో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఈలోపు ఎవరో చెప్పారనమాట ఆయనకి ఫోన్ చేసి, అక్కడ మహాద్వారం తలుపులు వేసేశారు, అక్కడ గొడవ జరుగుతోంది అని. ఇంకా ఏం జరిగిందో, అసలు మహాద్వారం తలుపులు వేసేయడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు కదా, ఎప్పుడు అలా వేయరు కదా. అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు పివిఆర్కే ప్రసాద్ గారు. అక్కడ జరిగింది ఏంటంటేట, ఒక రిజర్వ్ పోలీస్ ఆఫీసరు ఆయన కుటుంబంతో సహా ఆ స్వామివారిని దర్శించుకోవటం కోసం వచ్చారనమాట, నేరుగా స్వామివారిని దర్శించుకోవటం కోసం. అలా వెళ్తే అనుమతి పత్రం అడుగుతారు కదా, అక్కడ అర్చకులు వాళ్ళందరూ అడిగారనమాట, మీరు ఇలా వచ్చేసారు కదా, మీకు అనుమతి ఉందా అని. అనుమతి ఉందా అని అనగానే ఆ ఆఫీసర్కి కొంచెం ఈగో దెబ్బతిని ఉంటుంది. నన్నే అనుమతి పత్రం అడుగుతారా అని అనుకున్నారో ఏమో, అక్కడ ఆయన గొడవ పెట్టుకున్నారనమాట, తిట్టారు. అక్కడ వాళ్ళందరినీ లాగేస్తే ఆ సిబ్బందికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి కుదరదని చెప్పి అన్నారు. అప్పుడే ఈ రిజర్వ్ పోలీస్ ఏం చేశాడు, వెనక్కి వెళ్ళిపోయి తన సిబ్బందితో సహా వచ్చి లోపల చాలా గొడవ సృష్టించాడు అనమాట. ఈ బూటు కాళ్ళతో వెళ్ళిపోయి చాలా గొడవ చేస్తే మహాద్వారం తలుపులు వేసేశారు లోపలికి, ఇంకా అతన్ని వెళ్ళనివ్వకుండా. ఆ తర్వాత ఏమో అందరూ కలగజేసుకున్నారు. ఈ రిజర్వ్ పోలీస్ ఏమో వెళ్ళిపోయాడు. అక్కడ ఆ గొడవ జరిగిందనమాట. అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఏం చేశారు అంటే, అక్కడ అర్చకులను ఒప్పించి సముదాయించి అతని మీద విచారణ జరిపించాలి, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పివిఆర్కే ప్రసాద్ గారు కూడా కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత ఆ గొడవ సద్దుమణిగిపోయింది. మళ్ళీ 10-15 నిమిషాల్లోనే ఆ మహాద్వారం తలుపులు తెరిచారు, అందరూ దర్శనం చేసుకున్నారనమాట. అయితే ఈ నామం విషయం మాత్రం మనసులో ఉంది. అయితే తర్వాత ఈ సంఘటన అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ పివిఆర్కే ప్రసాద్ గారికి మళ్ళీ ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారనమాట. స్వామివారి నామం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మేము కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము, కాబట్టి మళ్ళీ ఆలోచించండి అని. అప్పుడు మళ్ళీ పివిఆర్కే ప్రసాద్ గారు ఏమో అక్కడ అర్చకులని అందరినీ అడుగుతారనమాట. అక్కడ అర్చకులు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. సరే, ఈ పివిఆర్కే ప్రసాద్ గారు అంటారు, ఈ రోజు సాయంత్రం నుంచి మీరేం చేస్తారు అంటే ఆ నామాన్ని కొంచెం తగ్గించండి, నామాన్ని తగ్గిస్తే అప్పుడేమో అందరికీ నేత్ర దర్శనం అవుతుంది కదా అని చెప్పి చెప్తారు. సరే, అది అయిపోయింది. ఈ పివిఆర్కే ప్రసాద్ గారు ఏమో అర్చకులకి చెప్పేశారు. ఈ పివిఆర్కే ప్రసాద్ గారు ఒక రోజు ఏమవుతుంది, ఈ మహాద్వారం దగ్గర ఉండగా ఎవరో రాయితో కొడతారనమాట. ఎవరు కొట్టారో అని వెనక్కి తిరిగి చూసేసరికి అప్పట్లో ఏమవుతుంది అంటే, ఈ సన్నిధి వీధిని వెడల్పు చేయాలని నిర్ణయం జరుగుతుంది. అలా విస్తారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల కొట్లు ఉంటాయి కదా, ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా తిరుమలలో అటు ఇటు అన్ని కొట్లే, అందరూ ఆక్రమించేసుకుంటారు కదా. అలా ఈ కొట్లు మరి విస్తారం చేసినప్పుడు కొట్లు పోతాయి కదా, అక్కడ స్థానికంగా ఉండే వ్యాపారులకి అది బాధ కలిగిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు కూడా కోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఏమో వాళ్ళది తిరస్కరిస్తుంది అనమాట, స్టే ఇచ్చింది. ఆ కోపంతో ఈ వ్యాపారులు ఏం చేస్తారు, ఇదంతా చేయించింది పివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పి రాళ్లతో కొట్టడం ప్రారంభిస్తారనమాట, అంటే దాడి చేస్తారనమాట ఈయన మీద. ఇంకా రాళ్ల వర్షం ఈయన మీద పడుతూ ఉంటే అక్కడ ఉన్న అర్చకులు వీళ్ళందరూనేమో పివిఆర్కే ప్రసాద్ గారిని లోపలికి తీసుకుని వెళ్ళిపోతే గొడవ పెద్దదైపోతుంది, అసలు కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా ఈ రాళ్ళు వచ్చి లోపల పడిపోతుంటే అప్పుడు కూడా మహాద్వారం తలుపులు వేసేస్తారు. వేసేసిన తర్వాత ఆ గొడవ సద్దు మడిగిన తర్వాత ఒకసారి ఈ పివిఆర్కే ప్రసాద్ గారి మనసంతా ఏదోలాగా అయిపోతుందనమాట. ఏం జరిగింది, ఎందుకు ఇలా రాళ్లతో కొట్టారు, నేను ఏం తప్పు చేశాను అని చెప్పి అనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం మహాద్వారం తలుపులు తెరిచిన తర్వాత లోపలికి వెళ్తారు. వెళ్ళి స్వామివారి రూపాన్ని అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మరి తిరునామాన్ని కొంచెం చిన్నది చేసి పెట్టండి అని చెప్పి అన్నారు కదా ఈ పివిఆర్కే ప్రసాద్ గారు. అర్చకులు అలాగే చిన్నగానే చేసి పెట్టారనమాట స్వామివారికి తిరునామాన్ని. అలా చూస్తూ ఉంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఏం తప్పు చేశాను, ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి ఆయన కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ స్వామివారిని దర్శనం చేసుకుని మౌనంగా బయటికి వస్తూ ఉంటే ఒక అర్చకుడు పివిఆర్కే ప్రసాద్ గారితో చెప్తారు, అయ్యా
నేను మీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మీకు గుర్తుందో లేదో 1981లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. స్వామివారి తిరునామం విషయమే జరిగింది. ఆ రోజు మీరు చెప్పినా మేము సాహసించలేకపోయాము ఆ నామాన్ని చిన్నది చేయడానికి. ఆ రోజు కూడా గొడవ జరిగి మహాద్వారం తలుపులు వేసేశారు. ఈ రోజు ఏకంగా మీ మీదే దాడి జరిగింది. ఒకసారి ఆలోచించండి. స్వామివారి తిరునామం జోలికి మనం వెళ్ళడం ఎందుకు? ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని మనం మార్చడం ఎందుకు అని చెప్పి అక్కడ అర్చకులు చెప్పారు. వెంటనే పివిఆర్కే ప్రసాద్ గారికి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట. నిజమే కదా, అక్కడ ఉన్నది శక్తి. ఆ శక్తికి సంబంధించి మార్పులు చేయడానికి మనమెవరం అని అనుకున్నారో ఏంటో. ఎప్పటిలాగే ఆ తిరునామం ఎలా ఉండేదో అలాగే పెట్టమని చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, పివిఆర్కే ప్రసాద్ గారు ఎంత భక్తులు. ప్రతి క్షణం పివిఆర్కే ప్రసాద్ గారి జీవితం వెంకటేశ్వర స్వామి వారితో ముడిపడి ఉంది. ఆయన మనసులో ఏదని అనుకుంటే అది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పివిఆర్కే ప్రసాద్ గారికి అలా సిద్ధించేదనమాట. వెంకటేశ్వర స్వామి వారితో మాట్లాడేవారు అని చెప్తారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా. అలాంటి పివిఆర్కే ప్రసాద్ గారికే స్వామివారి తిరునామం మార్చాలి అని ఒక చిన్న ఆలోచన వస్తే, స్వామివారి అక్కడ జరిగిన సంఘటనలు, ఆ రాళ్లతో కొట్టడం, అంతకుముందు కూడా ఇదేం కాకతాళీయంగా జరిగినవి ఏం కాదు కదా. 1981లో కూడా ఈ నామాన్ని మార్చాలని అనుకున్నప్పుడే గొడవ జరిగి మహాద్వారం తలుపులు వేసేశారు. తర్వాత 1982లో కూడా అక్కడ గొడవ జరిగి మహాద్వారం తలుపులు వేసేశారు. అది స్వామివారి మహత్యం కాదంటారా? అంతటి భక్తుడే ఒక చిన్న పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్వామివారు తన మహత్యాన్ని చూపించారే. అలాంటిది అక్కడ తిరుమలని కబ్జా చేసేయాలి అని అనుకుంటున్న వాళ్ళు, తిరుమల జోలికి వెళ్ళి అక్కడ పరాయి మతస్థుల ప్రార్థనా స్థలాలు కట్టుకుందాము అని అనుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు ఈ రీసెంట్ గా లడ్డూ విషయం వచ్చింది కదా, అసలు అక్కడ లడ్డూ కల్తీ జరిగిందో జరగలేదో, ఒకవేళ జరిగితే ఆ కల్తీ జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒకవేళ జరగకపోయినా ఆ కల్తీ జరిగింది అని చెప్పి అనవసరంగా రాజకీయంగా ఎవరైనా ఇందులో వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా ప్రయత్నించారని అనుకోండి, జరిగినా జరగకపోయినా ప్రతిష్టని భంగపరిచేలాగా భక్తుల యొక్క మనోభావాలతోటి ఆడుకున్నారు అని అనుకోండి, స్వామి ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోరు. ఖచ్చితంగా ఆయన మహిమని చూపిస్తారు. ధర్మాన్ని స్థాపించటం కోసం స్వామివారు సజీవంగా అక్కడ ఉన్న రూపం అది వెంకటేశ్వర స్వామి వారి రూపం. వెంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్ళడం అంటే ధర్మం జోలికి వెళ్ళడం. అలా జోలికి వెళ్ళిన కొంతమంది జీవితాలు ఏమయ్యాయి అనేది నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. కాబట్టి భగవంతుడితో ఆటలు ఆడుకోవద్దు. తిరుమలలో ఏదైనా ఏం చెయ్యాలని అనుకున్నా, అక్కడ ఆక్రమించాలి అని అనుకున్నా, అక్రమంగా కట్టడాలు కట్టాలని అనుకున్నా, సంప్రదాయ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించాలని అనుకున్నా ఖచ్చితంగా స్వామివారి ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఆగ్రహం అంటే ఏంటి? శక్తి జోలికి వెళ్తున్నాం. ఆ శక్తి జోలికి వెళ్తే ఆ శక్తి ఖచ్చితంగా మన మీద పనిచేస్తుంది. అక్కడ శక్తి ఉంది, స్వామివారిని దర్శించుకుంటాం, అక్కడ స్వామివారి సజీవ రూపం ఉందని కోట్ల మంది స్వామివారిని దర్శించుకుంటున్నాం కదా. మరి శక్తి ఆ సజీవ రూపాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న ఈ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే భగవంతుడు ఊరుకుంటాడా చెప్పండి? భక్తుల జోలికి వస్తే భగవంతుడు ఎప్పటికీ ఊరుకోడు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ ఇదే మాట ఇన్నిసార్లు చెప్పకండి అని అంటారేమో. ఇంట్లోకి రాని ఆడవాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నాము అనో, లేదు అంటే టికెట్ వేస్ట్ అయిపోతుందనో కొంతమంది కామెంట్ కూడా ఒక ఆవిడ ఎవరో పెట్టారు. నేను ఇంట్లోకి రాని సమయంలో మా పిల్లల్ని ఒక్కరిని వదలలేక నేను కూడా వెళ్ళిపోయానంటే ఒక మహానుభావరాలు సమాధానం పెట్టారులేండి ఆ ప్రశ్నకి. అంటే మనకి పెట్టారు, వేరే ఛానల్లోనూ పెట్టారు. ఆ కామెంట్ కూడా నాకు పంపించారనమాట. చూడండి ఇవిడ ఎలా సమాధానం చెప్పారు. ఏం పర్వాలేదు, మీరేం కావాలని చేయలేరు కదా, పుణ్యాహవచనం చేస్తారు అందుకే, కాబట్టి మీరు దాన్ని మర్చిపోండి అని సమాధానం పెట్టారు. అదా చెప్పవలసిన సమాధానం. ఇంట్లోకి రాని సమయంలో ఏదో ఆశించి పుణ్యం వచ్చేస్తుందని చెప్పి దేవాలయాల్లోకి వెళ్ళారు అని అనుకోండి, ఒకటి మనకి నష్టం, రెండు అక్కడ శక్తిని మనమే పోగొడుతున్నట్టు అనమాట. ఆ తప్పు మాత్రం చేయకండి. మళ్ళీ భయపెట్టేయకండి అని అంటే దానికి నేనేం చేయలేను. నేను వాస్తవం చెప్తున్నాను, భయపెట్టడం లేదు. నిప్పు ముట్టుకుంటే చేయి కాలుతుంది అని చెప్పడం భయపెట్టడం కాదు, జాగ్రత్త చెప్పడం అనమాట.
కాబట్టి తిరుమల జోలికి వెళ్తే ఖచ్చితంగా అనుభవిస్తారు. అది మామూలుగా ఉండదు. పుట్టగతులు లేకుండా పోతాం అనమాట. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.